Hello everyone, welcome to TNR4 Properties YouTube ఛానల్. ఈ ఇల్లు సేల్ కుంది. 132 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇదంతా ఫ్రంట్ ఎలివేషను. ఈ విధంగా డిజైన్ రావడం జరిగింది. ఇటుముగడ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. గేటెడ్ కమ్యూనిటీ. మనకు ఏదైతే గట్కేసర్ నుంచి కీసర్కి వెళ్ళే రోడ్ ఉంటుందో ఆ రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ 132 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కు ఉన్నది. ఈ విధంగా ఉంటుంది ఇల్లు. కార్ పార్కింగు, బోరు, వాటర్ సంపు, ఈ విధంగా మెయిన్ డోరు టోటల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు. చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంది ఇల్లు. 132 స్క్వేర్ యార్డ్స్, స్పేస్ ఎక్కువ, తక్కువ బడ్జెట్లో. స్టెప్స్ వెనకాల వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇదంతా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైల్స్ ఇచ్చాడు. మెయిన్ డోర్ కాడ ఫినిషింగు. ఇదంతా కార్ పార్కింగు. మెయిన్ డోరు టేక్ వుడ్ అండి. మెయిన్ డోరు. ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. నార్త్ సైడ్ ఎగ్జిట్ డోరు, బిగ్ సైజ్ విండో, ఇటు సెట్ బ్యాక్ నార్త్ సైడ్. ఇక్కడ మీకు వుడ్ వర్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డరు. టీవీ ఫ్రేమ్ మొత్తం వుడ్ వర్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డరు. అది కూడా చాలా బాగుంది. ఈ విధంగా మొత్తము లివింగ్ ఏరియా, డైనింగ్ హాలు ఇట్లా ఈ విధంగా వస్తుంది. వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదండి, చుట్టూ సెట్ బ్యాక్ ఉండడం వల్ల. ఈ విధంగా డైనింగ్ హాల్ ఉంటుంది మొత్తము. ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కిచెను, పూజకు సంబంధించిన పూజ గది అది. ఈ విధంగా ఫాల్ సీలింగ్. హాల్లో వచ్చేసి మొత్తం ఫాల్ సీలింగు ఈ విధంగా ఉంటుంది. ఇది కిచెన్ ప్లాట్ఫాము. చాలా పెద్దగా ఉంది కిచెన్ కూడా. ఇక్కడ సింకు, బిగ్ సైజ్ విండో, ఎగ్జిట్ ఫ్యాన్కి సంబంధించిన స్పేసు. ఈ విధంగా షెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్పేస్ కల ఇండిపెండెంట్ హౌసు, ఈస్ట్ ఫేసింగ్. ఈ విధంగా ఉంటుంది టోటల్గా. చాలా విశాలంగా హాల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ టోటల్ వుడ్ వర్క్ చేయించిండు. మెయిన్ డోరు, పూజ గది రూమ్ ఇది. లోపల టైల్స్తో ఫినిషింగ్ చేయడం జరిగింది బిల్డరు. ఇక్కడ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశాడు. డైనింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ. టూ BHK ఇండిపెండెంట్ హౌసు. ఇది కామన్ బాత్రూము. టైల్స్తో మొత్తం ఫినిషింగ్ ఇచ్చాడు నీట్గా. మాస్టర్ బెడ్రూమ్ ఇది. మార్బుల్స్ ప్రొవైడ్ చేసిండు ఫ్లోర్ మొత్తము. ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా సింపుల్గా నీట్గా ఉంది. ఇక్కడ షెల్ఫ్స్, బిగ్ సైజ్ విండో, అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేసిండు. ఇది అటాచ్డ్ బాత్రూము. మీకు వీడియోలో ఇల్లు చూస్తుంటే మీకు అర్థమవుతుంది బిల్డర్ అనేది ఎంత క్వాలిటీ మెటీరియల్తో మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతున్నది మీకు అర్థమవుతుంది. మీరు లైవ్గా వచ్చినప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనేది. చిల్డ్రన్స్ బెడ్రూము, బిగ్ సైజ్ విండో, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్. ఈ ఇల్లుకు బిల్డర్ వచ్చేసి 54 lakhs అనేది కోట్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే సిట్టింగ్లో అది స్లైట్లీ నెగోషియబుల్ అనేది చేయడం జరుగుతుంది బిల్డరు. మంచి ప్రైమ్ ఏరియాలో ఇల్లు అయితే ఉన్నది. మంచిగా డెవలప్ అయిన ఏరియా. దగ్గర ఒక 30 హౌసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నిటికీ దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ. కాలేజెస్కి, షాప్స్కి, మెడికల్ హాస్పిటల్స్కి, బస్ స్టాప్స్కి, రైల్వే స్టేషన్కి అన్నిటికీ దగ్గరలో ఉంటుంది. ఇది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగింది.
54 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం